ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 వాళ్ళకి వచ్చేసి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరెవరికి పెండింగ్లో ఉంది, ఎవరికి ఇంకా పేమెంట్ అప్రూవ్ అయింది, ఎవరెవరికి బేస్ మెటీరియల్ కంప్లీట్ అయింది, ఇంకా ఎవరికి ఇల్లు శాంక్షన్ కాలేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు సంబంధించిన సో డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా ఇక్కడ కంప్లీట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. లిస్ట్ 1 వాళ్ళకి వచ్చేసి ఇక్కడ నాన్ పక్కా హౌజెస్ విత్ హౌస్ సైట్స్ అని చూపిస్తుంది. బేస్మెంట్ లెవెల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి అండ్ బ్యాంక్ పేమెంట్ డన్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. బేస్మెంట్ లెవెల్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి అండ్ బ్యాంక్ పేమెంట్ డన్ అనమాట. అయితే చూడండి, బ్యాంక్ పేమెంట్ వచ్చేసి కంప్లీట్గా సో అప్డేట్ అయితే కావడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఇది బ్యాంక్ పేమెంట్ నాట్ డన్ అని ఉండేది. సో ఇప్పుడైతే పేమెంట్ అయితే పడిపోయింది అనమాట. ఎవరైతే బేస్ మెటీరియల్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకు వచ్చేసి పేమెంట్ అయితే పడుతున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చాలామందికి ఈ అప్రూవల్ ఉంటుంది, కలెక్టర్ అప్రూవల్ ఉంటుంది, అలాగే ఈడీ అప్రూవల్ ఉంటుంది. ఈ విధంగా మనకు సో ఎండి అప్రూవల్ ఉంటుంది అనమాట. ఈ కంప్లీట్గా ఈ అప్రూవల్ అయిన తర్వాతనే మీకైతే కంప్లీట్గా అమౌంట్ అయితే పడడం జరుగుతుంది అనమాట. ఒకసారి మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేసి మీకు అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే కంప్లీట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా మనకు సో అమౌంట్ ఎప్పుడు రిలీజ్ అయింది వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సో ఎప్పుడెప్పుడు ఫోటో తీసుకొని వెళ్ళారు, బేస్మెంట్ లెవెల్ ఫోటో కావచ్చు, మార్కౌట్ ఫొటోస్ కావచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ డేట్తో సహా ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ పేమెంట్ అనేది కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అమౌంట్ 1 lakh rupees. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంటుంది, మీకు సంబంధించిన యూటీఆర్ నెంబర్ ఉంటుంది అనమాట. అలాగే మీకు సంబంధించిన చెక్ నెంబర్ ఉంటుంది. అలాగే మీకు పేమెంట్ ఎప్పుడు పడ్డాయి కూడా వాటికి సంబంధించిన ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో సో ఈ మంత్ ఫస్ట్కి అయితే పేమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బేస్మెంట్ లెవెల్ పేమెంట్ స్టేజ్ వచ్చేసి 1 lakh rupees అయితే కంప్లీట్గా మీ యొక్క ఖాతాలో జమ అయినట్లు ఇక్కడైతే మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఎవరెవరికి పేమెంట్ అప్రూవ్ అయింది, సో ఎవరెవరికి పెండింగ్లో ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి. మీకు అయితే అమౌంట్ అయితే 100% పడుతుంది. 1 month టైం పడుతుంది అనమాట. సో మీకు పేమెంట్ లెవెల్స్ బేస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోటో తీసుకొని వెళ్ళిన తర్వాత 1 month పడుతుంది. సో కలెక్టర్ అప్రూవల్ అయిన తర్వాత అప్రూవల్ అయిన తర్వాత మీకు ఎండి అప్రూవల్ అయితే అవుతుంది అనమాట. ఈ అప్రూవల్ అయిన తర్వాతనే మీకు అయితే కంప్లీట్గా పేమెంట్ అయితే మీ యొక్క ఖాతాలో జమ కావడం జరుగుతుంది అనమాట. ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో 100% పేమెంట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీరు కంప్లీట్ ఒకసారి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. అలాగే మనకు బేస్మెంట్ లెవెల్ ఎవరైతే కంప్లీట్ అయిపోయిన వాళ్ళకైతే కంప్లీట్గా డబ్బులు అయితే పడుతున్నాయి. అలాగే సో ఎవరైతే L2 లిస్ట్ 2లో ఉన్న వాళ్ళకైతే సో ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కంప్లీట్గా మనకైతే హౌసెస్ అయితే స్టాప్ చేయడం జరిగిందనమాట. ఇవ్వట్లేదు, ఎందుకంటే గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మాత్రమే ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడైతే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి లిస్ట్ 2 వాళ్ళకైతే ఇవ్వడం లేదు. సో కొంచెం టైం పడుతుంది అనమాట. ఇక్కడ మనకు ఎలక్షన్స్ కోడ్ పడ్డది కాబట్టి సో కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే సో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ 100% అయితే మీకు వస్తుంది. సో మీకు ఇక్కడ ఏమని చూపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ బేస్మెంట్ లెవెల్లో స్టేజ్ కంప్లీట్ అయిందా, లేదా ఎండి అప్రూవల్ అని చూపిస్తుందా, లేదా మీకు ఇక్కడ కలెక్టర్ అప్రూవల్ అని చూపిస్తుందా, ఏమని చూపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సో వీడియోస్ చూడండి. సో మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఎవరెవరికి పేమెంట్ పడ్డా కామెంట్ చేయండి, ఎవరెవరికి పెండింగ్లో ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.